కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమవుతూ ఇక ఊపిరందక ఆ ప్రాణి కొట్టుకుంటున్న సమయంలో స్వయంగా పార్వతీదేవి బయలుదేరి వచ్చి తన తొడ మీద ఆ జీవుడి యొక్క తల పెట్టుకుని పడుకోబెట్టి తన యొక్క బంగారు చీర అంచుతో విసురుతుందిట. గంగాదేవి యొక్క అధిష్టాన దేవత అయిన గంగమ్మ చల్లని చేతితో ఒళ్ళు నిమురుతుంటే అక్కడ ఉన్న డుంఠి గణపతి బయలుదేరి వచ్చి తన యొక్క తొండం చివరి భాగంలో ఉన్నటువంటి చల్లని మదజలములతో కూడుకున్నటువంటి గాలి ముక్కు దగ్గర ఊది కొంత విశ్రాంతిని, కొంత ఆ తాపోపశాంతిని కల్పిస్తాడు. ఆ పరమశివుని యొక్క ప్రబధగణాలలో నాయకుడు ప్రధానుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి బెంగ పెట్టుకోవద్దని నుదుటి యందు ఆ విభూతి రేఖలు పెడతాట. అప్పుడు పరమశివుడు బయలుదేరి వచ్చి మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి యొక్క కుడి చెవిలో పరమశివుడు తారక మంత్రోపదేశం చేసి తనలో ఐక్యం చేసేసుకుంటాట.